తెలుగు శాస్త్రం బోధించినటువంటి ఉపాధ్యాయుని. నాకు ఇవన్నీ తెలియదు కానీ పొద్దున 7:30 పోవాలి స్కూల్కు, అలా రాత్రి 7:30 రావాలి స్కూల్లో. మా పని 10th క్లాసు టీచర్ నేను. ఎలా ఉంటుందంటే కష్టం వాళ్ళు చెప్పారు 2400 గంటలు పనిచేయాలని. ఇంకా ఎక్కువ చేస్తున్నాను. 2004 చాలా తక్కువ. రోజుకు పొద్దున ఒక పరీక్ష, మధ్యాహ్నం ఒక పరీక్ష. సిలబస్ అయిపోయిన తర్వాత కష్టం ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. 4 గంటలు ప్రిపరేషను, గంట ఎగ్జామ్, 5 గంటలు అంటే పొద్దున. మళ్ళీ మధ్యాహ్నం అర్ధగంట బ్రేక్, లంచ్ బ్రేక్. అప్పుడు తినడానికి టైం ఉండదు, టైం పేపర్ లేదు. మధ్యాహ్నం మళ్ళీ 4 గంటల ప్రిపరేషన్, గంట ఎగ్జామ్. అంటే 9 గంటలు నిలబడే ఉండాలి. పిల్లలు చూడాలి, ఎగ్జామ్ పెట్టుకొని బయట. ఇంత కష్టపడుతున్నాం. ఒక చిన్న నాకు అవకాశం వచ్చింది. మా అన్నగారు వచ్చి, అన్న అంటే సొంత దయాదలు మా చిన్నాన్నగారు మా ఊరు ఎక్కడే ఉన్నారు, తిరుపతిలో పోయి అక్కడ ఉన్నారు. ఈ సమాచారం నాకు ఇచ్చారు. ఒక ఎస్ఎల్ అనే ఒక కంపెనీ, ఒక సంస్థ వచ్చింది, ఒక చిన్న ప్రయత్నం చేద్దామని చెప్పాడు. ఏదో వచ్చాను, నాకు నచ్చింది, నేను చేస్తున్నాను, బాగా చేస్తానని చెప్పి